ఇమాన్యుయల్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నిజంగా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అంటే దేవుని మర్చిపోయి ప్రేయర్ చేయడం మర్చిపోతారేమో అనుకున్నాము. అంటే దేవునికి దగ్గరగా ఉన్నారు. ఎలా బయటికి వచ్చినాక మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అమ్మ అది ఎవరు బిలీవ్ వాళ్ళమ్మా. ఇప్పుడు నేను బిలీవ్ చేసే గాడిని నేను ప్రేయర్ చేస్తాను, అండ్ సంజన గారు బిలీవ్ చేసే గాడిని సంజన గారు, అక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు. బికాస్ అంటే ఇప్పుడు నేను జీసస్ నమ్ముకోవచ్చు, అండ్ సంజన గారు వేరే దేవుని నమ్ముకోవచ్చు, అండ్ తనుజ వేరే సాయిబాబా గారు. సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? మంచిగా జరిగాయి అమ్మా. థ్యాంక్ యూ. ఇమాన్యుయల్ గారు, అమ్మా సో బిగ్ బాస్ త్రూ మీ లవ్ స్టోరీ బయట పెట్టారు, మరి రివీల్ ఎప్పుడు చేస్తున్నారు? రివీల్ ఇంకా పెళ్లి తర్వాత రివీల్ చేద్దాం. అంటే కప్ తోటి బయటికి రావాలని కోరుకున్నారు కదా, మరి తన రియాక్షన్ ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత? లేదు, తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. బికాజ్ నేను అంత బాగా ఆడతాను, ఫిజికల్ గేమ్స్ అంత బాగా ఆడతానని తను ఎక్స్పెక్ట్ చేయలేదంట. సో నువ్వు ఎంత బాగా ఆడతావు, ప్రతి గేమ్ ఇలా విన్ అవుతావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు అక్కడే మీరు నెగ్గేశారు అని చెప్పేసి చెప్పింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏమంటే మంచి కాస్ట్యూమ్స్ ఎవరైనా వేసుకుంటారండి. ఇప్పుడు నేను హీరోలా తయారయ్యి కళ్ళజోడు పెట్టుకుంటే మీరు ఎందుకు నవ్వుతారు చెప్పండి? నేను అక్కడికి వెళ్ళింది ఏంటి, జనాల్ని నవ్వించాలనే ఉద్దేశంతో. నాకు మంచి కాస్ట్యూమ్స్ వచ్చాయి, నాకు మంచి షూ అవన్నీ వచ్చాయి. బట్ అందరిలాగా రెడీ అయిపోయి నేను మేకప్ వేసుకొని కూర్చుంటే జనాలు ఎంటర్టైన్ చేయాలి, జనాల్ని ఏదో గెటప్ వేసి నవ్వించాలి. మనం చూడంగానే స్క్రీన్ మీద చూడంగానే జనాలు కొద్దిసేపు అలా రిమోట్ పక్క ఛానల్ పెట్టకుండా అలా ఆగాలి. అంటే మనం ఏదో డిఫరెంట్గా కనపడాలి, డిఫరెంట్గా నవ్వించాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళటంతోనే ఒక 2 జతల లుంగీలు అలా కొత్త కాస్ట్యూమ్స్ అలాంటివి నేనే తీసుకుని వెళ్ళాను. బికాస్ జనాలు నవ్వించాలి కాబట్టి, అంతే, దాని గురించి అంతే. బ్రదర్ కదండి, కష్టపడాలి కదా, తప్పదు కదా. అమ్మా ప్రభంజనమా వెళ్ళేలోపు చెప్తానమ్మా. ఇప్పుడే అరిచేసాను అనుకో, వాయిస్ పోయింది అనుకో, మళ్ళీ సంజనా గారిలా చేయాలి నేను. సో అందుకోసం అమ్మా. మీరు విన్నర్ అవ్వకపోవడానికి కారణం మెయిన్గా నామినేషన్స్ లేకి రాలేదనేసి అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారేంటి? అంటే మెయిన్ రీజన్ అని నేను చెప్పకపోవచ్చు, కానీ వన్ ఆఫ్ ద రీజన్ అయితే నేను అది అనుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్స్లోకి రావాలి అని నాకు కొన్ని వీక్స్ గడిచిన తర్వాత అర్థమైంది. నామినేషన్స్లోకి వస్తేనే ఓట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ అవుతుంది, అప్పుడే మనకు అలవాటు పడిపోయి జనాలు ఓట్లు వేస్తారు అని. బట్ నేను ఎప్పుడూ నన్ను నామినేట్ చేస్తారని భయపడేవాడిని కాదు, కానీ వేరే వాళ్ళని నామినేట్ చేయాలంటే చిన్న బాధ వేసేది. ఎందుకంటే వాళ్ళతో కలిసే కామెడీ చేసేవాడిని, వాళ్ళతో కలిసే వంటలు ఉండేవాడిని, వాళ్ళతో కలిసే ఫన్ క్రియేట్ చేసేవాడిని. అలా ఉండి ఒక్కసారిగా వీకెండ్ రాగానే వాళ్ళని మీరు ఇది చేశారు, మీరు ఈ తప్పు చేశారు అని వాళ్ళని ఏలైతే చూపించాలంటే నాకు ఎక్కడో చిన్న మొహమాటం ఉండేది, అండ్ చిన్న భయం బాధ అనిపించేది. అంటే నేను పక్కవారిలో తొందరగా తప్పులు ఎతికే క్యారెక్టర్ కాదు నాది. సో దానివల్ల కూడా నాకు మైనస్ అయింది. నేను ఎక్కువ తప్పులు ఎతికేవాడిని కాదు ఎవరిలో, సర్లే మనోళ్ళే కదా, ఏదో ఆడుతున్నారు కదా అలా వదిలేసేవాడిని. సో అది కూడా నాకు కొంచెం మైనస్ అయింది. తనుజ మంచి అమ్మాయి, చాలా గుడ్ పర్సన్, బాగా ఆడింది గేమ్, మంచిగా రన్నరప్ అయింది. సో హ్యాపీ, అండ్ సూపర్ గేమ్ ఆడింది, మంచిగా ఆడింది. వెళ్తామండి కొంచెం ఈ పేమెంట్లు అయి పడ్డాక. సార్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ, నేను చాలా హ్యాపీ. వాడు కళ్యాణ్, డిమోన్ వీళ్ళిద్దరు నాకు లాస్ట్ ఒక 5 వీక్స్ ముందు నుంచి బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళు. వర్త్ అదేంటండి, మీరే కదా ఓట్లేసి గెలిపించారు, వర్తే. నేను 3rd వీక్ 4th వీక్ నుంచి అనుకుంటా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని, ఈ సీజన్ విన్నర్ అయినా అవ్వకపోయినా ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ వర్తే. బికాజ్ ఈ సీజన్లో అన్ని ట్విస్టులు జరిగాయి, అన్ని టర్న్స్ జరిగాయి, వస్తున్నారు పోతున్నారు, ఎవరెవరో వస్తున్నారు వైల్డ్ కార్డ్స్ అని, లేదా అలా జరుగుతూనే ఉన్నాయి. అండ్ లోపల ఆ సిచ్యువేషన్స్ కూడా మాకు అర్థమవుతూ ఉన్నాయి, ఏంట్రా ఏ క్షణం ఏం జరుగుతుంది ఏంటి అనుకుంటా గుండెల్లో గుప్పెట్లో పట్టుకొని ఆడిన రోజులు ఉన్నాయి మేమంతా. సో ఆ మూమెంట్స్లో అక్కడ వరకు వచ్చి విన్నారంటే కన్ఫామ్గా వర్తే అండి. ఎవరైనా టాప్ 5లో ఉన్న వాళ్ళైనా వర్తే. లాస్ట్కి కళ్యాణ్ ఇంకా తనుజ మిగిలారు కదా, మీ ఒపీనియన్ ఏముండే? బయట కూర్చున్నప్పుడు ఎవరు గెలుస్తారు అనుకున్నారు, తనుజనా కళ్యాణా? నాకు నిజంగా ఐడియా లేకుండే అండి. ఎందుకంటే నేను గెలుస్తానని నేను అనుకుంటా మనసులో, బట్ నేను 4th ప్లేస్ వస్తానని నేను అనుకోలేదు కదా. సో ఈ సీజన్ ఏదైనా జరగచ్చు అనే మైండ్ సెట్లోనే ఉండే నేను. నాకు ఎవరు గెలిచినా ఓకే. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు నా ఫ్రెండ్ ఉన్నారు, ఇంకొకళ్ళు నా తమ్ముడు ఉన్నాడు. వాడు గెలిచినప్పుడు కూడా కప్పు తీసుకొని నాకు వెళ్ళి ఇలా చూశాడు. అది మీకు మేబీ
అది అంటే అర్థం కాకపోవచ్చు, కానీ నాకు వెళ్ళి చూశాడు అన్న నేను అనుకున్నది సాధించాను అన్న అని, అది నాకు హ్యాపీ అనిపించింది. తనుజది మీది లవ్ స్టోరీ రియల్ గా కనిపించింది, మరి మీ పిల్లతో ఏమన్నా ప్రాబ్లం అయిందా? బయటకు లవ్ స్టోరీ ఏం లేదమ్మా. చూస్తుంటే లవ్ స్టోరీ లానే అనిపించింది. చచ్చా, లేదు. అంతకు ముందు కూడా మేము కలిసి ఒక షో చేసాం స్టార్మాలోనే, కుక్ విత్ జాతిరత్నాలు అని ఒక షో చేసాం. సో ఆ బాండ్, మేము ఫ్రెండ్స్గా ఆ బాండ్ అనేది కనపడాలి అని, జనాలు ఎంటర్టైన్ చేయాలని ఏదో చిన్న చిన్న ఫ్లటింగ్ డైలాగ్స్ అంతే, అంతకుమించి ఏం లేదు.